బీసీల రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి సూచించారు. సామాజిక వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని చెప్పారు. సాంకేతిక సమస్యలు రాకుండా డెడికేటెడ్ కమిషన్ సామాజిక వెనుకబాటు అవుతున్న వారు 56% అని రిపోర్టు కూడా ఇచ్చిందన్నారు. ఇక ఈ క్రమంలో 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు గవర్నర్ పరిశీలించి నివేదికను రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఇక 3 నెలలు అవుతున్నా రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని జీవన్ రెడ్డి వివరించారు. బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి, సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి వారికి అటువంటి చర్యలు చేపట్టడానికి వారు చొరవ చూపెట్టకూడదు. అంటే కేవలం ఏది సమయాభావం, దాన్ని మాకు టైం లేదు అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్ తో మేము ఇప్పుడైతే పోతున్నామో బై నెక్స్ట్ ఎలక్షన్ విల్ గో ఫర్ డెడికేటెడ్ కమిషన్ అండ్ ఇట్స్ రిపోర్ట్, దానికి అనుగుణమైన చర్యలు చేపడతామని చెప్పని స్పష్టంగా పేర్కొన్నాం. హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేర్కొన్నాం. మాకు ఒకసారి అనుమతి ఇవ్వండి, ఒకసారి ఏది ఇస్తుందో మేము ఈ 23%తో పోతాం. బై నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏది ఇస్తున్నదో మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా నిర్ధారణ చేసి, సామాజిక వెనుకబడుతున్న గురవుతున్న వారికి జనాభా నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పని వాళ్ళు అఫిడవిట్ సమర్పించారు. అప్పటి మటుకు 23 ఎప్పుడైతే 23 పోయినరో వాళ్ళకి 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే. సెకండ్ టర్మ్ అధికారానికి వచ్చినాక వాళ్ళకి 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ 5 years. ఇది నూతన అధ్యాయం కాదు. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years. మీరు 2018లో చట్టం చేసి 19 అరవై ఎన్నికలకు పోయినారు. మళ్ళీ 5 సంవత్సరాల ఎన్నికలు వస్తాయి. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఏదైతుందో మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళ జనాభా ప్రాతిపదికన కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలి. బట్ బీఆర్ఎస్ దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి, అంటే ఇవాళ ఈ అంశము ఈ